ఇప్పుడు మేము స్కూబా డైవింగ్ కి కూడా వెళ్ళబోతున్నాం. ఐఎమ్ సో ఎక్సైటెడ్. మా ఫెరీ గైస్ వ్యూ ఎంత బాగుంది తెలుసా. ఇట్స్ వాట్. సో ఇదే అన్నమాట మేము వచ్చిన ప్లేస్. आप दोनों डाइविंग नहीं कर सकते. హాయ్ గాయ్స్, సో దిస్ ఇస్ డే 2 ఇన్ అండమాన్. మేము ఇప్పుడు పోర్ట్ బ్లేర్ లో ఉన్నాం కదా. మేమైతే ఇప్పుడు హ్యావ్లాక్ ఐలాండ్స్ కి వెళ్తున్నాం. Let's begin the show. ఒక ఫెర్రీ మీద వెళ్ళబోతున్నాం. ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఒక ఫెర్రీ మీద మేము వెళ్ళబోతున్నాం ఈరోజు. ఈ ఆంటీ గడిగడి ఫ్రేమ్ లోకి వస్తున్నారు. ఇట్స్ ఫైన్. సో నేను మళ్ళీ ఆ డైలాగ్ చెప్పలేను కానీ సో ఇక్కడ నుంచి 2 hours పట్టబోతుంది. అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఓకే అమ్మా, ఆల్ ది బెస్ట్. ఈరోజు నో మేకప్, ఓన్లీ లిప్స్టిక్ అనమాట. బికాస్ నిన్న ఇంత మేకప్ అయినా ఆ ఒక్కకి ఆ ఎండకి మేకప్ అంతా చండాలా అయింది అండ్ చాలా డిస్కంఫర్ట్ కూడా ఉంది. సో అందుకే ఈసారి నో మేకప్, జస్ట్ స్కిన్ కేర్. గైస్ యాక్చువల్గా ట్రిప్స్కి వచ్చినప్పుడు స్పెషల్లీ ఎక్కడైతే మీరు ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయాలి, తిరగాలి అటు ఇటు అంటే ఐ వుడ్ సజెస్ట్ ప్లీజ్ మేకప్ అప్లై చేసుకోకండి. మేకప్ అప్లై చేసుకుంటే దానికన్నా దరిద్రం ఇంకో ఉండదు. ఎందుకంటే మనం కూర్చొని చిల్ అయ్యే ప్లేసెస్ అయితే మేకప్ వేసుకొని వెళ్ళొచ్చు. కానీ ఇలాగ ఎండల్లో తిరిగే ప్లేసెస్ ఉంటాయి కదా, మేకప్ అవన్నీ వేస్ట్ ఇక్కడ. సో హ్యాపీగా స్కిన్ కేర్ చేసుకొని ఒక లిప్స్టిక్ రాసుకొని వెళ్ళిపోండి. దిస్ ఇస్ ఫర్ మై గర్ల్స్. ఏమిటండి మీరు మాట్లాడేది? Few moments later. సో ఇది ఇక్కడ ఫెర్రీ చెక్ ఇన్ దగ్గరకు వచ్చాము. ఇది కూడా ఫుల్ ఎయిర్పోర్ట్ లానే అనమాట. మనం ఫ్లైట్ చెక్ ఇన్ చేసే ముందు సెక్యూరిటీ చెక్ అవన్నీ ఎట్లా ఉంటాయో సో ఫెర్రీస్ కి కూడా అలానే చేస్తున్నారు. సో ఇక్కడ లైన్ లో ఉన్నారు మనుషులు సెక్యూరిటీ చెక్ కోసం. అక్కడ చెకింగ్ అవుతుంది. అండ్ మా చెకింగ్ అయిపోయింది కాబట్టి మేము అందరూ ఇక్కడ కూర్చున్నాము విత్ ఆర్ లగేజెస్. స్టార్ట్ అయిపోయిందా? ఓకే, ఇప్పుడు మాది కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట. బోర్డింగ్ స్టార్ట్ అయినట్టు. సో విల్ బి గోయింగ్ ఇన్సైడ్ ద ఫెర్రీ. బావా బంగారం, ఇవాళ నేను మా బావ ట్విన్నింగ్. మోడల్ సూపర్ మోడల్. సో ఇది పోర్ట్ బ్లేర్ ది సిటీ అన్నమాట. మ్యాప్ మేము ఇక్కడ ఉన్నాం పోర్ట్ బ్లేర్ లో. అండ్ మేము వెళ్ళబోయేది హ్యావ్లాక్. సన్ రైజ్ అట్ హ్యావ్లాక్. ఇంకో హ్యావ్లాక్ ఏది ఇటు సైడ్ ఉంది. యా, ఎలిఫెంట్ బీచ్ హ్యావ్లాక్ లో చాలా ఫేమస్ అన్నమాట. సో ఇక్కడికి కూడా వెళ్ళబోతున్నాం. అండ్ లైట్ హౌస్ హ్యావ్లాక్. సో బేసిక్గా నేనైతే ఎప్పుడూ బ్లూ వాటర్ చూడలేదు. సో ఇది నా ఫస్ట్ టైం నేను నా లైఫ్లో ఒక బ్లూ వాటర్ చూడబోతున్నా. ఇంకా చాలా పిక్చర్స్ క్లిక్ చేసుకుంటా. మా ఫెర్రీ గైస్, మా ఫెర్రీ గైస్, ఇది మా ఫెర్రీ ఎంట్రన్స్. బాగుంది కదా. ఇక్కడ వీడియో ఆన్ చేస్తున్నా, వీడియోగ్రఫీ ఎలా లేదు, ఫోటోగ్రఫీ ఎలా లేదు అని అంటున్నారు. అవునా, నిజమా? బాగుంది కదా గైస్, నైస్, చాలా బాగుంది. ఓ వీ హ్యావ్ ఎ మినీ క్యాఫే ఆల్సో, క్యాంటీన్ టైప్. బాగుంది, నైస్. ఇది మా ఫెర్రీ అనమాట. బట్ మాకు మిడిల్లో సీట్స్ దొరికాయి. ఐ విష్ విండో సైడ్ ఉంటే కొంచెం బ్లాగ్ మంచిగా తీసేదాన్ని. అయ్యో నాకు యాప్ పడి. ఏదో మినీ థియేటర్ కి వచ్చినట్టు అనిపిస్తుంది. సర్ప్రైజ్. ఏ పైకి వెళ్ళండి. ఓకే, రెస్ట్రిక్టెడ్ ఏరియా, పైకి వెళ్ళాలి. విండో వ్యూ ఎంత బాగుందో. గైస్ వ్యూ ఎంత బాగుంది తెలుసా. ఇట్స్ వాట్. గైస్ బ్లూ వాటర్ చూసాను. అవునా? గైస్ మైక్ పెట్టలే, సో వాయిస్లో కొంచెం డిస్టర్బెన్స్ రావచ్చు. బట్
This is the stay for today. Wow. This is a beautiful stay. Nice, guys. సో ఇదే అన్నమాట మేము వచ్చిన ప్లేస్. సో నేను చెప్పినట్టు ఇది ఎలిఫెంట్ బీచ్. ఇదేంటిది ఇక్కడ లైట్ హౌస్. జల్దీ మనం ఎక్కడ ఉన్నాం ఇప్పుడు? పెద్ద సమస్య వచ్చి పడిందే. మ్యాప్ లో ఎక్కడ ఉన్నామో తెలియదురా. లిటిల్ స్టోరీ టైం అన్నమాట. నన్ను వదిలేసి కావాలంటే నా జేబులో 6 రూపాయలు ఉన్నాయి, తీసుకో. ఇక్కడ యాక్చువల్గా ఏంటి ఏంటంటే మేము ఏదైతే ఫెర్రీ మీద ఎక్కామో అక్కడ ఫుల్ వ్లాగ్ తీద్దాం అనుకున్నా, కానీ నాకు ఫుల్ వామిటింగ్ సెన్సేషన్, లైక్ అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యాను నేనైతే ఆ ఫెర్రీలోని. చాలా మంది వామిటింగ్స్ కూడా చేసుకుంటారు. చేపలు ఉన్నాయి, 2 ఫ్రాగులు ఉన్నాయి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? సో ఇప్పుడు మేమైతే హ్యావ్లాక్ రీచ్ అయ్యాం. అండ్ మేము ఉండబోయే రిసార్ట్ చాలా బాగుంది. సో ఇప్పుడు మేము స్కూబా డైవింగ్ కి కూడా వెళ్ళబోతున్నాం. ఐఎమ్ సో ఎక్సైటెడ్. It's a crazy, 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 crazy feeling. ఫైనలీ ద వెయిట్ ఈజ్ ఓవర్. ఫైనలీ స్కూబా డైవింగ్ కి వెళ్తున్నా. దేనికోసం నేను వెయిట్ చేస్తున్నా అండ్ దేనికోసం అయితే నేను ఈ ట్రిప్ కూడా ఓకే అని అన్నాను. ఫైనల్లీ గోయింగ్ ఫర్ స్కూబా డైవింగ్. స్కూబా డైవింగ్. ఏంటి మమ్మీ ఎవడీడు? అదిదా సర్ప్రైజ్. సో స్కూబా డైవింగ్ చేసే ముందు మనకి ఇంకో ఫామ్ ఇస్తారు, మనం అన్ని ఫిల్ చేసుకోవాలి. పార్టిసిపెంట్ సిగ్నేచర్. आप दोनों डाइविंग नहीं कर सकते. स्नॉर्कलिंग कर सकते हो ऑन द सरफेस वाटर एक्टिविटी. इस सुबह होगा वहाँ पे आपका स्नॉर्कलिंग करा सकते हैं. क्यों नहीं कर सकते? मैं आपको बताया, स्विमिंग से कोई मैटर नहीं करता, क्योंकि पानी का जो प्रेशर है बहुत ज्यादा होता है. हम लोग जो ऑक्सीजन ले रहे हैं वो ड्राई ऑक्सीजन होता है. जो है स्कूबा के अंडर वाटर जैकेट होता है और स्नॉर्कलिंग के तो सेम प्लेस में आपको ऊपर से देखना होता है. मास्क एंड स्नॉर्कल रहेगा, सांस ले सकते प्योर. अभी स्टेबल है लेवल्स, बट फिर भी हम मेडिसिन तो यूज करते हैं. ओके, आपका मेडिसिन की वजह से स्टेबल है. మీకు అర్థం కావట్లేదు, అదంతా తీసుకెళ్ళి ఏమైనా చెప్తుంది. दोनों सेम प्लेस में है. हाँ सेम प्लेस में होगा. जो स्कूबा डाइविंग जो सेम प्लेस में होगा. आप लोग नीचे रहेगा, स्नॉर्कलर ऊपर रहेगा. उसका भी ट्रेनिंग कम करो ना भाई. हाँ थोड़ा ब्रीदिंग प्रैक्टिस कराएगा बस. भाई कम करो ना, वो ऑक्सीजन कुछ नहीं चाहिए ना. सर इसमें हमारा डाइवर जा रहा है. एक्चुअली क्या हम लोग स्कूबा के लिए बुकिंग लिया था आपका. Guys, bad news. నేను స్కూబా డైవింగ్ చేయకూడదు అంట డ్యూ టు సమ్ హెల్త్ ఇష్యూస్. నాకు లిటరల్లీ నా స్కూబా డైవింగ్ కావాలని అనుకున్నాను, బట్ ఇట్స్ ఫైన్. అండ్ వీళ్ళందరూ వెళ్తున్నారు స్కూబా డైవింగ్. ఇగో ఈ భయాన్ని నాకు చేయొద్దని చెప్పారు. బట్ ఇట్స్ ఓకే, ఇట్స్ ఫైన్. రీజన్ ఏమన్నారంటే ఇక్కడ అండమాన్ లో మెడికల్ ఫెసిలిటీస్ అంతా లేవన్నమాట. సో అందుకే మనకి లైక్ ఎమర్జెన్సీగా ఏమైనా అయితే దేర్ ఆర్ నో మెడికల్ ఫెసిలిటీస్ ఇన్ అండమాన్, కంప్లీట్లీ జీరో అని అన్నారు. సో దట్స్ వై, బట్ ఇట్స్ ఓకే. ఆక్సిజన్ ఏదైతే ఉందో అది నా హెల్త్ కి సూట్ కాదు అని తెలిసింది. సో అందుకే నేను ఇప్పుడు మరి స్కూబా డైవింగ్ చేయట్లే. ఇట్స్ ఓకే గైస్, లైఫ్ ఇక్కడ ఎండ్ అవ్వట్లే. వి విల్ డూ ఇన్ సమ్ అదర్ ప్లేస్. అంతేగా అంతేగా. స్నార్క్లింగ్ ఏదో చేస్తున్నాను, అది కూడా వాటర్ లోపలికి వెళ్తాం కానీ స్కూబా డైవింగ్ చేసినంత డెప్త్కి వెళ్ళాం. జస్ట్ దానికన్నా ఒక లేయర్ పైన
సర్ఫేస్ మీద ఓకే సర్ఫేస్ పైన ఉంటామంట సో ఓకే ఓకే గైస్ Few moments later. ఆల్ సెట్ చికెన్ నేను ఫిష్ తింటా ఇలాంటి ప్లేసెస్ లో ఫిష్ తింటే చికెన్ బాగుంటుంది బిర్యానీ స్టార్టర్ చికెన్ బిర్యానీ స్టార్టర్ కూడా బాగుంటుంది ఇట్స్ ఓకే లెట్స్ ఎంజాయ్ వాట్ వి హావ్ ఇలా వెళ్ళు నేను పైనుంచే అది చూస్తాను లోపలికి వెళ్ళాలి దట్స్ ట్రూ బీచ్ వచ్చాం గైస్ ముందుకు రండి ఈయన 90 crores minus 1. God is great. అందరికీ మనం వెళ్తాం మా పేజ్ ఓకే బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. డిఫరెంట్ కాస్ట్ ఫోటో తీస్తున్నాను